హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదు, జస్ట్ ఇవాళ డే మొత్తంలో ఏం చేస్తాను అనేది వ్లాగ్. ఒక ర్యాండమ్ వ్లాగ్ అనుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను. సో నేనైతే ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో మార్నింగ్ షిఫ్ట్‌లో పెద్దగా వర్క్ ఉంటది. ఉన్నా కూడా ఎక్కువ చేసినట్టయితే నాకైతే అనిపించదు. చాలా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు కమెంట్ చేసేయండి. మీకు కూడా అలాగే అనిపిస్తదా? సో కొంచెం సేపు బ్రేక్ తీసుకుందామని చెప్పేసి బయటికెళ్ళి కొంచెం వాకింగ్ అయితే చేస్తున్నాను. ఎంతసేపని అలా కూర్చొనుంటామని. ఈలోపు మా మమ్మీ అయితే నా కోసం బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఎర్లీగా లేచాను కదా అని చెప్పేసి, ఆకలేస్తుంది కదా అని చెప్పి, ఇంకా నా కోసం అయితే బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తుందనమాట. సో బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అంటే పునుగులు. సో దీనికి కాంబినేషన్ చట్నీ అయితే పక్కా ఉండాలి. సో చట్నీతో పాటు టొమాటో చట్నీ గూడా చేశారనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. నాకు చాలా ఇష్టం టొమాటో చట్నీ. సో ఇంక బ్రేక్‌ఫాస్ట్‌లోకి పునుగులైతే తినేసాను. ఏంటి రెడీ అయ్యాను, ఎక్కడికెళ్తున్నాను అని అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! నేనైతే ఆఫ్టర్‌నూన్ ఆఫీస్‌కైతే ఎళ్తున్నాననమాట. నేను ఆఫీస్‌కెళ్ళి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితుంది. ప్రెజెంట్ నాకు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి అసలు ఆఫీస్‌కే ఎళ్ళట్లేదు 1 ఇయర్ నుండి. సో ఇవాళైతే ఆఫీస్‌కెళ్దామని అనుకున్నాను. ఒక ఈవెంట్ కూడా ఉంది. సర్లే ఎలాగో షిఫ్ట్ అయిపోతుంది కదా త్వరగా అని చెప్పేసి నేనైతే ఆఫీస్‌కైతే స్టార్ట్ అయిపోయాను. చాలా డేస్ తర్వాత ఐడీ కార్డ్ కూడా యేసుకున్నాను. సో, నిజంగా ఆఫీస్‌లో నేను నిజంగా వర్క్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఐడీ కార్డ్. ఇంకా ఆఫీస్‌కెళ్ళంగానే చాలా బాగా అనిపిచ్చింది. ఆఫ్టర్ 1 ఇయర్ అంతకుముందు వరకు నేను డైలీ ఆఫీస్‌కెళ్ళేదాన్ని. ఫైనల్లీ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత నేనైతే ఆఫీస్‌కొచ్చాను. ఒక డిఫరెంట్ ఫీల్ ఉంది ఆఫీస్‌కి రాగానే. సో, ఇంకా బిల్డింగ్‌కొచ్చేసాను. ఇంకా ఏమైనా మెయిల్స్ వచ్చాయేమో అని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి చెక్ చేశాననమాట. ఎంతైనా ఆఫీస్‌లో వర్క్ చేయడం ఆ ఫీలింగే వేరు. సో, ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేనైతే ఆఫీస్‌కి వెళ్ళట్లేదనమాట. సో, కొంచెం సేపు అలా క్యూబికల్‌లోనే ఉన్నాను. వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో, వర్క్ చేసి వెళ్దాం ఈవెంట్‌కి అని చెప్పేసి ఇంకా క్యూబికల్‌లోనే ఉన్నాననమాట. వర్క్ కంప్లీట్ చేసుకొని బ్యాగ్ కూడా అక్కడే పెట్టేసి ఇంక ప్రశాంతంగా ఈవెంట్ దగ్గరికి వెళ్లి చూద్దామనేసి ఇంక నడుచుకుంటూ వెళ్తున్నాననమాట. సో, మొత్తం ఒక రౌండేస్తున్నాను వీడియోస్ తీసుకుంటూ. బికాజ్ చాలా డేస్ అయిపోయింది గదా! లైక్ మంత్స్ అయిపోయింది అని చెప్పేసి మొత్తం ఒక రౌండయితే ఏసేస్తున్నాననమాట. వీడియోస్ తీసుకుంటూ అలా హ్యాపీగా నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తూ అట్లా ఎళ్తున్నాను. ఈవెంట్ దగ్గరికైతే ఎళ్తున్నాననమాట ప్రెజెంట్. చూసారు కదా! ఈవెంట్‌కి ఎంతమందొచ్చారో. సర్లే పక్కనే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఏమున్నాయో ఒక చూద్దాం అనేసి నేనైతే ఎళ్ళాను. అక్కడ పాప్‌కార్న్, సమోసా ఇవన్నీ అయితే ఉన్నాయి. సర్లే అవన్నీ రొటీనే గదా! ఎప్పుడు తినేదే గదా! అని చెప్పి అక్కడ వడా పావు గూడా ఉంది. వడా పావు గూడా తిన్నాననమాట. యాక్చువల్లీ ఎప్పుడు తినలేదు, నేను టేస్ట్ చేయలేదు. సో, ఈసారైతే వడాపావు తీసుకొని టేస్ట్ అయితే చాలా బావుంది. నాకైతే చాలా బా నచ్చింది. ఇంక అలా తినుకుంటూ, నడుచుకుంటూ వాకింగ్ అయితే చేసుకుంటూ ఎళ్తున్నాను. ఆఫీస్‌కి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. నేను ఎక్కువ ఇంట్లోనే గదా వర్క్ చేసేది. సో, ఆఫీస్‌కి రాగానే చాలా పీస్‌ఫుల్‌గా అలా అనిపిచ్చింది. ఇక్కడ వర్షం పడుతుందేమో అని అనుకున్నాను క్లైమేట్ చూస్తే. బట్ వర్షం పడలేదు. సో, ఇంకా అలా వాకింగ్ చేసుకుంటూ ఈవెంట్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాననమాట. All right, you ready? Yes? Okay. Avinashi, come. How will I see you guys? Okay. Who are the two lead actors of a movie called Gangubai Kathiawadi? Gangubai Kathiawadi. Who was the love interest? Acha, all the girls know the answer. సో, ఇక్కడైతే ఒకటి మీకు చెప్పాలి. సో, వాళ్ళ పెర్ఫార్మన్స్ చూసినప్పుడైతే నేను పెర్ఫార్మ్ చేసిన డేస్ అయితే నాకు గుర్తొచ్చాయి.
సో, బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు కూడా ఏదైనా ఈవెంట్ ఉంటే నేను నా ఫ్రెండ్స్ ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ అలా స్టేజ్ మీద చేసేవాళ్ళమనమాట. సో, ఇప్పుడు కుదరలేదు కాబట్టి ఇంకా చెయ్యట్లేదు. సో, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు వాళ్ళందరి పర్ఫార్మెన్స్ చూసినప్పుడైతే నాకు కూడా అనిపించింది. అంటే ఇలా మిస్ అయింది కదా! చేయట్లేదు కదా! ఇప్పుడు అని చెప్పేసి. అండ్ నేను పర్ఫార్మెన్స్ చేసిన డాన్స్ వీడియోస్ అయితే నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో పోస్ట్ చేశాను మన ఛానెల్‌లో. సో, ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే చూడండి. సో, ఆ తర్వాత ఈవెంట్ దగ్గర నుంచయితే ఇంక నేనేమైనా తిందామని జెప్పేసి ఫుడ్ కోర్ట్‌కైతే వచ్చేసాను. ఇక్కడైతే ఇంకా మ్యాగీ, ఇంకా మోసంబీ జ్యూస్ అయితే తీసుకున్నాననమాట. సో, ఆకలేస్తుందని చెప్పేసి అయితే ఇంక మేము ఫుడ్ కోర్ట్‌కైతే వచ్చేసాము. ఫుడ్ కోర్ట్ నుంచి నేనైతే ఈవెంట్ దగ్గరికైతే వచ్చేసాను. చూసారు కదా! లాస్ట్‌లో అయితే డీజే పెడతారనమాట. సో, ఇంక మనకు నచ్చినట్లుగా డాన్స్ అయితే చేసుకోవచ్చు. డీజే పెట్టారంటే ఇంక ఈవెంట్ అయితే అయిపోయినట్టే. సో, నేను మళ్ళీ బ్యాక్ టు బిల్డింగ్‌కైతే వచ్చేసాను. సో, బ్యాగ్ అన్నీ అక్కడే ఉన్నాయి గదా! సో, ఇంక బిల్డింగ్‌కైతే వచ్చేసి బ్యాగ్ తీసుకొని ఇంకా రిటర్న్ ఇంటికెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే వచ్చేసాను. క్యూబికల్ దగ్గరైతే కూర్చొని ఉన్నా ప్రెజెంట్ కొంచెం సేపు అలా కూర్చొని వెళ్దామని. బ్యాగ్ తీసేసుకొని ఇంకా బిల్డింగ్ కిందకైతే వచ్చేసాను. ఇంక వెళ్ళిపోతున్నామనమాట ఇంటికి. నాకు నైట్ వ్యూ క్యాంపస్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాను. అవన్నీ నేను ఇన్‌స్టాలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఆఫీస్ నుంచయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. సో, అదనమాట వీడియో. నా డే అయితే ఇలా గడిచింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.